నిత్య పూజలివివు నేరిచినను ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఆదివారము, శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, మాఘమాసము, శుక్లపక్షము, సప్తమి తిథి, రేవతి నక్షత్రము, జనవరి 25, 2026. ఈరోజు ఆదివారం ప్రాతకాల నైవేద్యాలతో పాటు శ్రీవారికి అమృత కలశం అనే ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ అమృత కలశం ప్రసాదం స్వీకరించిన భక్తులకి, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. సాతుమొర పూర్తి అయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో విశేషంగా సప్తవాహనాలపైన శ్రీ మలయప్ప స్వామి వారికి వాహన సేవలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఉదయం ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత సూర్యోదయ పూర్వం శ్రీ మలయప్ప స్వామి వారు వాహన మండపానికి చేరుకుంటారు. సూర్యప్రభ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామి వారికి విశేష పుష్పాలంకరణ పూర్తయిన తర్వాత మేళతాళాలతో ఊరేగింపుగా తిరువీధుల ఉత్సవంలో భాగంగా ఉత్తరమాడ వీధికి చేరుకుంటారు. ఉత్తరమాడ వీధిలో సూర్యభగవానుడు ఉదయించిన తర్వాత శ్రీవారు బయలుదేరి వాహన మండపానికి చేరుకుంటారు. రెండవ వాహనంగా చిన్నశేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేసి 4 తిరువీధుల్లో వైభవంగా చిన్నశేష వాహన సేవ నిర్వహిస్తారు. మూడవ వాహన సేవగా స్వర్ణ గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు. 4 తిరువీధుల్లో వైభవంగా స్వర్ణ గరుడ వాహన సేవ నిర్వహించబడుతుంది. 4వ వాహనంగా హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు. 4 తిరువీధుల్లో వైభవంగా హనుమంత వాహన సేవ నిర్వహిస్తారు. శ్రీవారి ఆలయం నుంచి చక్రతాళ్ వారు పల్లకీలో వేయించేసి మేళతాళాలతో ఊరేగింపుగా వరాహస్వామి ఆలయం ముఖమండపానికి చేరుకుంటారు. అక్కడ చక్రస్నానాన్ని వైభవంగా నిర్వహించిన తర్వాత అలంకరణ పూర్తయి చక్రతాళ్ వారు తిరుచిలో వేయించేసి మేళతాళాలతో ఊరేగింపుగా శ్రీవారి ఆలయంలోకి చేరుకుంటారు. కొద్ది విరామం తర్వాత మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో దేవతామూర్తులకై ఉపచారాలు సమర్పించి తులసీదళములతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు స్వామివారికి నైవేద్యంగా సమర్పించి భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. 5వ వాహనంగా కల్పవృక్ష వాహనం పైన ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారికి వైభవంగా 4 తిరువీధుల్లో కల్పవృక్ష వాహన సేవ నిర్వహించబడుతుంది. 6వ వాహనంగా సర్వభూపాల వాహనం పైన ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు వేయించేసి 4 తిరువీధుల్లో వైభవంగా సర్వభూపాల వాహన సేవ నిర్వహిస్తారు. 7వ వాహనంగా చంద్రప్రభ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు. 4 తిరువీధుల్లో వైభవంగా చంద్రప్రభ వాహన సేవ నిర్వహించబడుతుంది. అనంతరం ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు ఆలయంలోకి చేరుకుంటారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలన్నీ చల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో దేవతామూర్తులందరికీ ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలతోటి మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజన సమర్పణతోటి తోమాల సేవ పూర్తవుతుంది. తులసీ దళములతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు, దోశ, ఘంటానాథం మధ్య శ్రీవారికి నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలన్నీ సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమైన ప్రత్యేకమైన తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా కౌతుక బేరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు పట్టు పాన్పు పైన వేంచేపు చేసుకొని
ఈ సందర్భంగా దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, బాదం పప్పు, కలకండ కలిపిన మిశ్రమం, పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తవుతుంది. ఓం నమో వెంకటేశాయ.